నవంబర్ 6 దేవుని వాక్య ధ్యానం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. కీర్తనలు 122 మొదటి వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క ఉచితమైన కృపలో అనుదినము ఆయన వాక్యం ద్వారా మనము కలిసే ధన్యతలోనికి ప్రవేశించబడుతూ ఉన్నాం. దానిలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే మనము సంతోషించే సందర్భం ఏమై ఉన్నది అని మనల్ని మనము ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం అంటే సంతోషం. వెకేషన్ వెళ్ళడం అంటే సంతోషం, లేతే క్రొత్త ఆహార పదార్థాలు భుజించడం మరొకరికి సంతోషం. ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ లోకంలో ఒక మనిషి సంతోషించడానికి ఎన్నో కారణాలను పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో సంతోషం ఉంటుంది. అయితే ఈరోజు వాక్యాన్ని మనం లోతుగా ఆలోచిస్తే భక్తుడికి దేవుని మందిరానికి వెళుతున్నాను అని చెప్పినప్పుడు ఆ మాట ఆయన చెవిన పడగానే ఆయన సంతోషిస్తాడంట. ఈ రోజున మరి నువ్వు దేనిని బట్టి సంతోషిస్తున్నావు? నీ చెవిలో ఏ వార్త పడితే సంతోషపడతావు అని నువ్వు అనుకుంటున్నావో అవి లోక సంబంధమైనవిగా ఉన్నాయా, ఆత్మీయ సంబంధమైనవిగా ఉన్నాయా? మందిరానికి రండి అని ఏనాడైనా నీ తోటి స్నేహితులను, బంధువులను, నీ భార్యను, నీ భర్తను, నీ కుటుంబాన్ని పిలిచావా, ప్రోత్సహించావా? లేక ఎవరైనా మందిరానికి నేను వెళ్తున్నాను అని చెప్పినప్పుడు దాన్ని బట్టి నువ్వు ఆనందించావా, లేక ఆటంకంగా నువ్వు నిలబడ్డావా? ఈరోజు ఈ వాక్యము చాలా లోతుకి మనలను ఆలోచించమని చెబుతూ ఉంది. మరి నీవు ఎలా ఆలోచిస్తూ ఉన్నావు? ఏ విధంగా ఉన్నావు? దేవుని మందిరం ఎడల నీకున్న ఆలోచన, భావన ఏంటి? పిల్లరా, దేవుని మందిరానికి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఇది కదా అసలైన సంతోషం. దీనిలో కదా ఉండాలి మనము సంతోషిస్తూ కలిగే మనసు. ఈరోజు మనిషి వేటిలో సంతోషంగా ఉంటున్నాడంటే, ప్రజలు అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నామని లోక సంబంధమైన ప్రదేశాలను చెప్పినప్పుడు ఆ ప్రదేశాన్ని బట్టి సంతోషిస్తారు. కానీ నువ్వు దేవుని యొక్క స్థలాన్ని బట్టి సంతోషిస్తున్నావా లేదా? అలా సంతోషించేవానిగా నువ్వు ఉంటే నీ ఆధ్యాత్మిక స్థితి చాలా బాగుంది అని అర్థం. ఒకవేళ నువ్వు అలా సంతోషించకుండా వెళ్ళేవారికి కూడా ఆటంకంగా ఉంటూ, వెళ్ళేవారిని వెళ్ళనివ్వకుండా ఉంటూ ఉన్నట్లయితే నువ్వు దేవునికి చాలా దూరంగా జీవిస్తున్నావు అని అర్థం. పిల్లరా, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా, సమీపంగా ఉన్నావా? ఒక బేరీషు, ఒక లెక్క వేసుకో. దేవుని యొక్క తక్కిళ్ళు తుచ్చుకో. దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళడం మాత్రమే కాదు, అనేకులను నీతో పాటు తీసుకువెళ్ళాలి, అనేకులను ప్రోత్సహించాలి. అలా వెళుతున్న వారికి ప్రోత్సాహంగా ఉండాలి తప్ప ఆటంకంగా ఎన్నటికీ మనం ఉండకూడదు. ఎందుకంటే మనము మనుషుల పక్షము కాదు, దేవుని పక్షమున నిలబడాలి. దేవునితో మనం పోరాడే వారం కాదు, కానీ దేవుని కొరకు మనము పోరాడాలి తప్ప దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు. దేవుని మందిరానికి వెళ్ళటంలో, దేవుని మందిరానికి పంపించటంలో సంతోషించు. దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు, నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుతాడు. అట్టి కృప ప్రభు నీ హృదయం నిండా, నీ కుటుంబం నిండా, నీ యొక్క ప్రదేశములో ఎక్కడున్నా నిన్ను సంతోషంతో ఉంచి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, మేము నీ మందిరానికి వెళ్ళడంలో సంతోషించినట్లు అట్టి ఆత్మతో మమ్మల్ని నింపండి. బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యం జయం పొందుకొని వారి హృదయం సంతోషంతో నిండినట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనారోగ్యం ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. నీ యందు పరిపూర్ణ విశ్వాసముతో వారు ముందుకు కొనసాగునట్లు దీవించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు ఎవరైతే జరుపుకుంటున్నారో వారందరికీ నీ ఆశీర్వాదం అనుగ్రహించండి. తమ కుటుంబాలలో ప్రియులను కోల్పోయిన వారు ఆదరణ పొందినట్లుగా నీవు బలపరచండి. నేటి దీవెనతో నింపమని యేసు నామమున
ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.